మీరు కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తూ జనాల్లోకి వెళ్ళారు, చాలాసార్లు అరెస్టులు జరిగాయి, ఇవన్నీ కూడా చూసాము. అదే అంటున్నారు. యా, సో ఎటకేళ్ళకి ఒక ప్రకటన అయితే వచ్చింది వాయిదా వేస్తున్నట్టుగా. సరే పోస్టులు పెంచుతారా లేదా, దీని మీద కూడా మీ పోరాటం కంటిన్యూ చేస్తున్నారు. అండ్ డిఎస్సికి సంబంధించి కూడా ఇంకా స్టిల్ పోరాటము మీరు కంటిన్యూ చేస్తున్నాము అని అంటున్నారు. సో ఓవరాల్గా ఇవాళ ప్రభుత్వం ప్రకటన మీద ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, అలాగే నాతో పాటు డిబేట్లో కూర్చున్నటువంటి మిత్రులకు, అలాగే యోయో టీవీ యాజమాన్యానికి నమస్కారాలు. మేము గత కొన్ని రోజులుగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ నేతృత్వంలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి మొదటి లేఖ ఇచ్చాం, మేము వినతి పత్రం ఇచ్చాం. ఆ తర్వాత టీజీపీఎస్సీ ముట్టడించడం, దాంతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను గాలబెట్టడం, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏ అంశాల మీద హామీలు ఇచ్చిలో ఆ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొని నిత్యం పోరాటం చేస్తున్నాం. గత 3 రోజుల కిందనే మా రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ గారు మీడియా సమావేశం పెట్టిళ్ళు. నిన్న కూడా మేము మీడియా సమావేశం పెట్టినాం. గ్రూప్ టూని వాయిదా వేసి పోస్టులను పెంచాలని, దాంతోపాటు గ్రూప్ 3ని కూడా వాయిదా వేసి పోస్టులను పెంచాలని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టినాము. రేపు నిరుద్యోగ మహాధరణ వాల్ పోస్టర్ను కూడా విడుదల చేసినాం. విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే, మేము విడుదల చేసిన గంట వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి నిన్న బల్మూరు వెంకట్ గారు, చామల కిరణ్ ఎంపీ గారు, వీరు నిన్న కొంతమంది గ్రూప్ రాసే అభ్యర్థులతోటి సమావేశం ఏర్పాటు చేసిళ్ళు. పోస్ట్పోన్ చేయొచ్చు అన్నటువంటి ప్రకటన నిన్ననే రిలీజ్ చేశారు. దాంతోపాటు ఇవాళ మళ్ళీ బట్టి విక్రమార్క గారు, మల్లు రవి గారు ఇవాళ సాయంత్రం మళ్ళీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి అభ్యర్థులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఈ గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నాము, గ్రూప్ 3ని కూడా వాయిదా వేస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే తెచ్చారు. అది కేవలం భారతీయ జనతా యువమోర్చా గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాలు. మీరు చూస్తున్నారో లేదో, నిత్యం అరెస్టులు. మాకు ఇవాళ మార్నింగ్ కూడా హౌస్ అరెస్ట్ చేసిళ్ళు నన్ను. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఎవరు ఏ చిన్న ప్రకటన చేసినా టీజీపీఎస్సీ ముట్టడి కానీ, లేదంటే సెక్రటరియట్ ముట్టడి కానీ, ఏ ముట్టడికి ఏ ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థియో, లేకపోతే ఏదన్నా నిరుద్యోగ జేఏసో, లేకపోతే గ్రూప్ రాసే అభ్యర్థులో, డిఎస్సీ రాసే అభ్యర్థులో ఎవరు ఏది ప్రకటించినా కూడా దాని వెనుక భారతీయ జనతా యువమోర్చా కొట్లాడుతుంది, ముందుంటుంది. వాళ్ళని ముందుగా అరెస్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము పోలీస్ యంత్రాంగానికి ముందుగానే చెప్పి పెట్టింది. సో మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. అయినా కూడా మా పోరాటం ఆపేది లేదు. చివరిగా మేము నిన్న ఇచ్చినటువంటి ప్రకటన నిరుద్యోగ మహాధరణ, దాని డిమాండ్స్ ఏంటంటే, ఏదైతే 1:100 మేము చెప్పలేదు. గతంలో జగ్గారెడ్డి గారు బట్టి విక్రమార్క గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. వాళ్ళు 1:100 చేస్తాము, గ్రూప్ రాసే ప్రిలిమ్స్ అభ్యర్థులను మెయిన్స్ క్వాలిఫైకి 1:100 లెక్క క్వాలిఫై చేస్తామని చెప్పేసి, క్వాలిఫై చేయాలని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. అదే అంశాన్ని మనం ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అదొక అంశం కూడా, 1:100 క్వాలిఫై అనేది. సో 1:100 క్వాలిఫై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు గ్రూప్ 2 వాళ్ళే అన్నారు 783 గ్రూప్ 2 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు. సో దాన్ని మేము 2000 చేస్తామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు. అది గ్రూప్ 2లకు సంబంధించినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళ ఎలక్షన్లకు వచ్చిళ్ళు. ఈ మేనిఫెస్టో ఆధారంగా మేము చెప్పట్లేదు, పారదర్శకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అన్నారు. వాళ్ళే పెట్టిళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో. సో గ్రూప్ 2ను మేము 2000కి పెంచుతాము, గ్రూప్ 3ని 3000 పోస్టులు పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటలు. ఎస్, అదన్నీ చెప్తాను మేడం, దీంట్లో ఉన్నాయి. నేనేమంటున్నా, పారదర్శకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి అన్నారు.
దాంతో పాటు పెన్షన్ ఉన్నాయి, వాళ్ళు చెప్పారు గ్రూప్ 2. మేమేం చెప్పడం కాదు, మేనిఫెస్టోలో ఉందా అని అడుగుతున్నా. నేనేం చెప్తున్నా మేడం అంటే వాళ్ళు మాట్లాడిన నేనేమంటున్నాను మేడం, ఒక అంటే వాళ్ళు మాట్లాడినటువంటి విధానాలకు అర్థం లేదా? ఒక అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడేటప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని వాళ్ళే చెప్పారు అని చెప్పి మీరు ఎస్ నేనేమంటున్నాను మేడం, ఓకే నేనేమంటున్నా అంటే నేను మ్యానిపులేట్ ఎవరు చేయట్లేదు మేడం, వాళ్ళు చెప్పినటువంటి అంశమే నేనేమంటున్నాను మేడం, వాళ్ళు మాట్లాడిన మాటలు వినండి. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఎన్నికల సభల మీద వేదికల మీద మాట్లాడినటువంటి విధానాలు ఉన్నాయి కదా, అవి చూస్తే కనపడతాయి కదా క్లిప్పులు. మేము ఎవరం కూడా అబద్ధాలు చెప్తలేం కదా మేడం. మీ రాహుల్ గాంధీ గారు సెంట్రల్ హైదరాబాద్ చిక్కడబిల్లో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఆ రోజు చెప్పిండు కదా, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా. ఆమె సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ మాట చెప్పింది కరెక్ట్ కదా. మరి మేము అవే అడుగుతున్నాం, ఇవాళ మేము కొత్తగా అడుగుతలేము. మెగా డిఎస్సీ వేస్తామన్నటువంటి వాస్తవం కదా, మెగా డిఎస్సీ వేస్తా అన్నారు కదా. మరి 25,000 అంటే ఉద్యోగ నోటిఫికేషన్ తోటి మెగా డిఎస్సీని ప్రకటిస్తామని చెప్పిళ్ళు. సో ఇవన్నీ ఈ యొక్క కాంగ్రెస్ చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి నిరుద్యోగులు జోలగట్టుకొని కాళ్ళకు బల్బమరిగినట్టుగా వాళ్ళు ప్రతి విలేజ్ గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. నిరుద్యోగులందరూ ఇవాళ మీరు అంటున్నారు మీకు సమయం సరిపోదా చదువుకోరా అంటున్నారు. మరి మీకోసం పనిచేసేది కదా, వాళ్ళ సమయం అంతా వృధా చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఎన్నికలలో పనిచేసేది వాళ్ళు వాళ్ళ సమయాన్ని అంతా వృధా చేసింది కదా. వాళ్ళు అదే సమయాన్ని ఆ రోజు మీరు ఈ మాయ మాటలు చెప్పకపోతే ఆ రోజు వాళ్ళు చదువుకునేటోళ్ళు కదా. వాళ్ళు చదువుకున్నటువంటి విషయాలన్నిటి పాపం పక్కన పెట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాకేమైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు నిరుద్యోగులందరూ కొట్లాడి వాళ్ళు ఇలా అది చేస్తే వాళ్ళకి అదే నిరుద్యోగులకి ఇలా మీరు ఏం చేస్తున్నారు, ఏం న్యాయం చేస్తున్నారు? ఇవాళ 1:100 ఎందుకు చేయమంటున్నారు? గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 ఇచ్చినట్టే ఇచ్చి 3 సార్లు మోసం చేసింది. ఇది చివరి అవకాశం, చాలా మంది నిరుద్యోగులకు ఇది చివరి అవకాశం. ఇది కేవలం గ్రూప్ 1లో ప్రిలిమ్స్ అనేది స్క్రీనింగ్ టెస్ట్, వాళ్ళు నిరూపించుకోవాల్సింది మెయిన్స్లో. సో మాకు అవకాశం ఇవ్వండి. తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది యువత రోడ్లకి కొట్లాడింది ఆ రోజు తెలంగాణ కోసం. సో ఆ త్యాగాలు చేసినటువంటి బిడ్డలకి ఇవాళ 1:100 చేసి న్యాయం చేయమంటున్నాం. వాళ్ళు నిరూపించుకుంటారు, దాంట్లో 1:100 చేస్తే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని రేపు మెయిన్స్లో వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో అది చేయమంటున్నారు ఇలా ప్రభుత్వాన్ని. మెగా డిఎస్సీని కూడా నువ్వు ఇస్తానన్నటువంటి మాటనే 25,000 ఇస్తానన్నటువంటి మెగా డిఎస్సీని కేవలం 11,000కే పరిమితం చేసినావు. ఇవాళ ఆయన ఏం మాట్లాడతాడు, ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నటువంటి మాటను కూడా మర్చిపోయి, ముఖ్యమంత్రి అన్నటువంటి ఆ పదాన్ని మర్చిపోయి ఒక నార్మల్ క్యాండిడేట్గా, ఒక నార్మల్ రాజకీయ నాయకునిగా మాట్లాడుతున్నాడు వేదికల మీద. ఏం భాష మేడం? మాట్లాడే ముదిరిపోయిన బెండకాయలు అంటాడా? నిరుద్యోగ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరాన్ని పట్టుకొని నువ్వు ముదిరిపోయిన బెండకాయలని మాట్లాడతావా? నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేకపోతే నువ్వు వీధి రౌడివా? ఏ విధంగా మాట్లాడుతావు నువ్వు? అట్లా మాట్లాడచ్చు ఒక ముఖ్యమంత్రివి? నువ్వు నిరుద్యోగులను పట్టుకొని దీని వెనుక ప్రతిపక్ష పార్టీలన్నీ కుట్ర చేస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీలన్నీ రాజకీయం చేస్తున్నాయి. ఎస్, ఎందుకు రాజకీయం చేయొద్దు? నువ్వు ఇచ్చినటువంటి మాటనే కదా నీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి దాన్ని అడుగుతున్నాం మేము ఇవాళ. ఎస్, వాళ్ళకు భరోసానివ్వద్దా? వాళ్ళ వరపున కొట్లాడద్దా? తెలంగాణ రాష్ట్రం ఉత్తగానే వచ్చిందా? ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు సబ్బండ జాతులు ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. సాధించుకున్నటువంటి తెలంగాణలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసినందుకే కదా నిన్ను ఇవాళ గద్దెనెక్కించింది. మరి గద్దెనెక్కించినాక నువ్వు కూడా మోసం చేస్తా అంటే ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షానికి ఇంకెవరు కొట్లాడాలి? మాలాంటి భారతీయ జనతా పార్టీ లాంటి ఒక జాతీయవాదం ఉన్నటువంటి పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్రంలో మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నాం. ఎస్, వాళ్ళది న్యాయమైన డిమాండ్ను, ఆ డిమాండ్ను ఎస్ నేను ఏమంటున్నాను మేడం, ఆ న్యాయమైన డిమాండ్ను. దాంతో మేడం వీళ్ళు 18 సంవత్సరాలు పైబడి నిండినటువంటి యువతి అంటే అమ్మాయిలకు స్కూటీలు కూడా ఇస్తామన్నారు. స్కూటీలు మేము అడిగినామా మేడం? పాపం వాళ్ళు అడిగిల్లా మహిళలు? చూడండి 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పిళ్ళు. మరి ఇప్పుడు ఒక్క స్కూటీ అని ఇప్పటి వరకు ఇచ్చిల్లా? యూత్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలలో కూడా, కార్పొరేట్ కంపెనీలు అన్నిట్లలో సంస్థలలో కూడా
75% రిజర్వేషన్ అంటే స్థానికంగా ఉన్నటువంటి యువతకి కనీసం అవన్నీ చేస్తలేరు కదా, అవి కూడా చేయట్లేదు. కనీసం అవి చేయట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పాపం వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్లో మొన్న రాత్రి డిఎస్సి అభ్యర్థులను అర్ధరాత్రి 12 గంటల దాకా పెట్టిల్లు మేడం. లైట్లు లేవు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం ఇది? ఇది చీకటి రాజ్యం ఇది. నేను అర్ధరాత్రి వరకు లైట్లు లేకుండా మేడం చీకట్లో నేనేం చెప్తున్నా మేడం, చీకట్లో డిఎస్సి అభ్యర్థులను ఆడ మహిళలందరూ నేనేమంటున్నా రాస్తున్నారు మేడం. నేను తప్పనట్లేదు. నేను డిఎస్సి ఏమంటున్నా మేడం, మెగా డిఎస్సి ఏమంటున్నా, 11,000 పోస్టులు కాదు. నేనేమంటున్నా అంటే మేడం ఇవాళ ఓడింగ్లు పెడుతున్నాడు ముఖ్యమంత్రి. డిఎస్సి రాసే అభ్యర్థులకు శుభాకాంక్షలు అని బస్టాండ్లల్లా రైల్వే స్టేషన్లల్లా బోర్డులు పెట్టిండు ముఖ్యమంత్రి. అంటే ఇది రాక్షస ఆనందమా? నువ్వేం చేసినావని వాళ్ళ బోర్డులు పెట్టి శుభాకాంక్షలు పెడతావు? నువ్వేం చేసినావు డిఎస్సి అభ్యర్థి? నేను అట్టనట్లేదు. ఏం చేసినావని వాళ్ళ రాక్షస ఆనందం? నీ రాక్షస ఆనందం అది మేడం. నేనేమంటున్నా మేడం, ఉద్యోగాలు క్యాన్సిల్ చేయమలేదు నేను ఎక్కడ కూడా. మేడం భారతీయ జనతా పార్టీ ఒకటే ఫైనల్ మాట చెప్తాను మేడం, ఒకటే మాట. భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా యువ మోర్చా కానీ మేము ఎక్కడ కూడా పరీక్షలను వాయిదా వేయమని చెప్పి మేము కోరలే. మేము కోరింది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో 1:100 క్వాలిఫై చేయండి అన్నాము. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాలన్నాము. మెగా డిఎస్సిని ఇవ్వాలని చెప్పినాము తప్ప మేము ఎక్కడ కూడా వాయిదా వేయాలని చెప్తలేము. కానీ మెగా డిఎస్సి ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 11,000 పోస్టులు ఎందుకు ఇచ్చినావు అని అడుగుతున్నాం. మెగా డిఎస్సి మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తావో దానికి సంబంధించినటువంటి అంశం ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ బట్టి విక్రమార్క గారు మేడం ఇంకా చాలా మంది కూడా మాట్లాడాలి కాబట్టి ఒక్క నిమిషం. మనతో పాటు డిబేట్ లో ఆన్లైన్ లో జాయిన్ అయ్యారు మరో గ్రూప్స్ అభ్యర్థి జనార్దన్ గారి వర్షన్ కూడా విన్నాక ప్రభుత్వం మీరే చెప్పాల్సిన అవసరం. అప్పుడు డిబేట్ 10 వరకు చేద్దాం. ఒక్క నిమిషం ప్లీజ్. జనార్దన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి.